ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా వైబ్రెంట్ మూడ్లో ఉండాలి, అందరూ ఆనందోత్సవాలతో ఉండాలి అని చెప్పేసి హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్గా అందరూ ఉండాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తూ ఒక వే ఫార్వర్డ్ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, ఎందుకంటే సంక్రాంతితో పాటు మనం చూసాం శతాబ్దాల కీర్తి ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నటువంటి జగ్గన్న కీర్తి ప్రభలు దాన్ని ఒక వైబ్రెంట్ మూడ్లో చేసినటువంటి పరిస్థితి. అలాగే గండికోట ఉత్సవాలు, జల్లికట్టు అవ్వచ్చు, అలాగే మొన్న జరిగినటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ అవ్వచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తుంటే వైబ్రెంట్ మూడ్లో ఉంటుందని. కానీ ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జన్మదినం చేసుకున్నారు పోయిన నెల. ఆ రోజున ఏం చేశారంటే నేరాల్ని ప్రోత్సహించే విధంగా ఏదైతే వాళ్ళ రక్తంలో ఉందో, వాళ్ళ తత్వంలో ఉందో దాన్ని ప్రోత్సహించే విధంగా బలులు, రక్తాన్ని తీసిచ్చి అలా చిందించడం. ఎవరన్నా ఏం చేస్తారండి? ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. ఈరోజు మనం ఏం చేస్తున్నామనండి? సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, రక్తదానం చేస్తూ ఉన్నాం, అయితే పేదలకి బ్రెడ్, పాలు, లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తున్నాం, హెల్త్ సెంటర్స్ హెల్త్ క్యాంపులు పెడుతున్నాం, ఒక మంచి కోరే కార్యక్రమం చేస్తాం. కానీ ఇతను ఏం చేశాడు ఏంటో కానీ అతని తత్వం ఎందుకు? బికాజ్ ఏ నాయకుడికి ఏది నచ్చుతుందో అది వాళ్ళ కార్యకర్తలు చేస్తారు. అందుకనే బలులు, రక్తాభిషేకాలు, రపరపాలను పెట్టి భయభ్రాంతులు చేసే విధంగా, ఈ మంచి వాతావరణాన్ని భయభ్రాంతులు చేసే విధంగా ఏదైతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ అణిచివేయాలి. ఎందుకంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు గుర్తింపించి వారికి రాజ్యాధికారం ఇచ్చి ఈ ఉన్నత స్థానానికి తీసుకొచ్చారు. కాబట్టి అది ఓర్వలేక వాళ్ళందరినీ హతమార్చో లేదా మానసికంగా కుంగదీయాలనే విధంగానే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా అలాంటివే.